హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో క్లాస్ 10 ప్రాబుల్ పాలినామియల్స్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవి పాలిటెక్నిక్, ఏపీజేసీకి, ఆర్ఆర్బికి, రైల్వేకి అందరికీ యూజ్ అవుతున్నాం ఈ క్వశ్చన్స్. ఓకే, చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా గామా are the zeros of ax cube plus bx square plus cx plus d, then 1 by alpha plus 1 by beta plus 1 by gamma is equal. సో ముందు ఈ పాలినామియల్కి శూన్యాలకి గుణకాలకి సంబంధం. ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషన్స్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇన్ రిలేషన్ మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వచ్చేసి సి బై ఏ. ఆల్ఫా బీటా గామా వచ్చేసి మైనస్ బి బై ఏ. సో ఏ అంటే ఎక్స్ క్యూబ్ కోషంట్, బి అంటే ఎక్స్ స్క్వేర్ కోషంట్, సి కోషంట్ ఆఫ్ ఎక్స్, డి కాన్స్టెంట్. సో అయితే ఏమడిగాడు? 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ప్లస్ 1 బై గామా. సో ఈ మూడు ఫ్రాక్షన్స్కి, ఈ మూడు భిన్నాలకి ఎల్సిఎం కాసా. సో ఎల్సిఎం కనుకుంటే ఆల్ఫా బీటా గామా. సో ప్రతి డినామినేటర్ ఏం కావాలి? ఆల్ఫా బీటా గామా. అయితే ఇక్కడ ఎంత ఉంది? ఆల్ఫా ఉంది. అంటే ఏం మిస్ అయింది? బీటా గామా. నెక్స్ట్ ఇక్కడ బీటా ఉంది, ఏం మిస్ అయింది? ఆల్ఫా గామా. ఇక్కడ గామా ఉంది, ఏం మిస్ అయింది? ఆల్ఫా బీటా. సో అయితే మనకి ఆల్ఫా బీటా, బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏంటిది? సి బై ఏ ఇజ్ ఈక్వల్ సి బై ఏ బై డి బై మైనస్ ఏ. సో డినామినేటర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? రెసిప్రోకల్. సో సి బై ఏ ఇంటూ ఏ బై మైనస్ డి. ఏ క్యాన్సిల్, దట్ ఈస్ సి బై మైనస్ డి. సో ద వాల్యూ ఆఫ్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ప్లస్ 1 బై గామా ఇజ్ ఈక్వల్ సి బై మైనస్ డి. సో దీన్ని సింపుల్గా అరేంజ్ అంటే మైనస్ సి బై డి. నెక్స్ట్, if p of x is equal to 2x square plus 3x minus 5, then p of 2 is equal. సో అంటే x ప్లస్ లో p of x అంటే ఏంటి? పాలినామియల్ వేరియబుల్ x. ఓకే, సో వేరియబుల్ ఏంటిది ఇక్కడ? x. సో ఇక్కడ ఏమంటారు? p of 2 అంటే x ప్లస్ లో ఏం పెడతావు? 2. సో p of 2 సో is equal to 2 into 2 square plus 3 into 2 minus 5. సో 2 into square 4 plus 3 into 2 minus 5. So 2 4 ja 8 plus 3 2 ja 6 minus 5. So 8 plus 6 14 minus 5. So 14 లో 5 పోతుందమ్మా 9. సో ఈ పాలినామియల్ వాల్యూ 2 దగ్గర ఎంతమ్మా? 9. నెక్స్ట్, if alpha comma beta are the zeros of f of x is equal x square minus p of x plus 1 minus c, then alpha plus 1 into beta plus 1. సో దీన్ని ఎలా రాయొచ్చు? x స్క్వేర్ మైనస్ p into x dx మైనస్ p into 1 మైనస్ p మైనస్ c. సో ఈ పాలినామియల్ని దేనికి కంపేర్ చేస్తావు? క్వాడ్రాటిక్ పాలినామియల్, వర్గ బహుపది. ఏంటి అది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cకి కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంతమ్మా? 1. ఇక్కడ x స్క్వేర్ క్వశ్చన్ ఏం లేదు కాబట్టి 1. b x క్వశ్చన్ ఎంత? మైనస్ b. c కాన్స్టెంట్ మైనస్ p మైనస్ c. c కాన్స్టెంట్. సో నెక్స్ట్ రిలేషన్ ఏంటిది? సమ్ ఆఫ్ ది జీరోస్ మైనస్ b బై a, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ c బై a. సో శూన్యాల మొత్తం మైనస్ b బై a, శూన్యాల లబ్ధం c బై a. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ మైనస్ b బై a మైనస్ b ఎంత? మైనస్ b బై 1. సో మైనస్ మైనస్ ప్లస్ p బై 1. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఏంటిది? c బై a మైనస్ p మైనస్ c బై 1 ఇజ్ ఈక్వల్ మైనస్ p మైనస్ c. సో అయితే ఏమడిగాడు? ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 వాల్యూ ఎంత అని. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ దేని మల్టిప్లై అవుతుంది? మొత్తాన్ని. సో ఆల్ఫా ఆఫ్ బీటా ప్లస్ 1 ప్లస్ 1 ఆఫ్ బీటా ప్లస్ 1. సో ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ బీటా, బీటా 1 ఇంటూ 1. వా అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? p ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? మైనస్ p మైనస్ c ప్లస్ 1. సో
P minus C plus 1 plus P minus P cancel. ఏముంటుంది 1 minus C. So the value of 1 alpha plus 1 into beta plus 1 ఎంతమో 1 minus C. Next, if alpha comma beta are the zeros of P of x is equal x square minus 5x plus k and alpha minus beta is equal to 1 అయితే then k is equal to 1. సో దీని ముందు ఏం చేస్తాం అంటే కంపేర్ చేయము. దేని కంపేర్ చేస్తావు ax square plus bx plus c కి కంపేర్ చేయి. కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత 1. a అనేది x స్క్వేర్ కోషంట్. సో ఇక్కడ x స్క్వేర్ కోషంట్ ఏం లేకపోతే ఎంత 1. b అనేది కోషంట్ ఆఫ్ x. ఓకే, కోషంట్ ఆఫ్ x ఎంత ఇక్కడ -5. c అనేది కాన్స్టెంట్ ఎంత k. సో నెక్స్ట్ రిలేషన్. సో సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా it is minus b by a. So that is minus of minus 5 by 1. Minus plus. Okay, 5 by 1 5. Next alpha into beta it is c by a. C and k by 1 enter no k. So next అయితే ఏం అడిగాడు ఇక్కడ k వాల్యూ అడిగాడు. సో ఇక్కడ ఒక ఫార్ములా అన్నమాట. ఏంటిదంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ is equal 4 alpha beta. 4 alpha beta. So alpha plus beta ఎంత 5 square minus alpha minus beta ఎంత ఇచ్చాడు 1 square is equal 4 alpha into beta ఎంత k. So 5 square 25 minus 1 square 1 is equal 4k. So 25 minus 1 24 is equal 4k. So 4 multiplied is divided. So 24 by 4 is equal to k. So 4 1 ja 4 6 ja. So k value is how much 6. The value of k is equal to how much 6. Next, if 2 and 3 are the zeros of the polynomial x cube minus 5x square plus 6x, then the third zero is. So mundu p of x which are x cube minus 5x square plus 6x. So let p of x is equal to 0 అంటే ఈ polynomial 0 అనుకుందాం. సో అయితే ఈ మూడిట్లో కామన్ ఏముంది ఇక్కడ x క్యూబ్ అంటే x into x minus 5x square అంటే 5 into x into x 6x అంటే 6 into x. సో మొత్తం నుంచి కామన్ ఉంది x కామన్ ఇస్తే x square minus 5x plus 6 is equal to 0. సో ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఎంత దేనికి ఈక్వల్ 0కి అంటే x is equal to 0 x square minus 5x plus 6 is equal to 0. సో నీకు ఒక 0 వచ్చింది. సో 0 అంటే ఏమో వేరియబుల్ వాల్యూ. సో ఇక్కడ వేరియబుల్ అనేది ఇచ్చిన పాలనలో x. నెక్స్ట్ 6ని ఎలా రాయొచ్చు 2 3 జా. సో ఈ రెండు యూజ్ చేసుకొని x కోషంట్ 5 ఎలా రాయొచ్చు 2 plus 3. సో దట్ ఈస్ x square minus 2x minus 3x plus 2 into 3 is equal to 0. సో ఈ మైనస్ అనేది రెండింటికి minus 2 minus 3. సో ఈ రెండిట్లో కామన్ ఉంది x of x minus 2 x square into x into x. ఈ రెండిట్లో కామన్ ఉంది minus 3 of x minus 2. సో మైనస్ పోతే ఇంకేముంటుంది ప్లస్. సో x minus 2 of x minus 3 is equal to 0. So x minus 2 is equal to 0. X minus 3 is equal to 0. So x is equal to 3. So how many zeros are there? 3 zeros. What are there? X is equal to 0. X is equal to 2. X is equal to 3. Next, 6th one. Write a cubic polynomial with the zeros 3, 2 and 5. So zeros toti cubic polynomial. General form ఏంటంటే x cube minus alpha plus beta plus gamma into x square plus alpha beta gamma plus gamma alpha into x minus alpha beta gamma. దీన్ని ఏమంటున్నా zeros of a cubic polynomial. సో ముందు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కనుక్కున్నాం. సో ఇది ఆల్ఫా ఇది బీటా ఇది గామా. ఆల్ఫా వచ్చేసి 3 బీటా వచ్చేసి 2 గామా వచ్చేసి 5. సో 3 plus 2 plus 5 and 3 plus 2 5 plus 5 10. నెక్స్ట్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా. సో వచ్చేసి ఆల్ఫా ఇంటూ బీటా 3 into 2 plus 2 into 5 plus 5 into 3. So 3 2 ja 6 2 5 ja 10 5 3 ja 15. So
6 plus 10 16 16 plus 15 ఎంతమా 31 నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా సో ఇక్కడ x క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత 10 x స్క్వేర్ మైనస్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ ఎంతమా 31x మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా 3 into 2 into 5 3 2 ja 6 6 5 ja 30 so the value endama 30 so that is minus 30 so 3 2 5 to form a cubic polynomial endama x cube minus 10x square plus 31x minus 30